హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. తెలుసుగా నేను మీ T2R. బై ఈ వీడియోలో ఏంటంటే గుడ్డోనికి మనకు మళ్ళీ సురువైంది లొల్లి. అటు బాగా చాట్లలో ఏతులు దింగుతాడు, మీకు చాటింగ్ బీటింగ్ అన్నీ చూపిస్తా. అసలు లొల్లి ఏంది, ఆ గుడ్డోనికి కత్తేంది, గుడ్డోనికి ఎన్ని ఇప్పించిన పైసలు మరి ఇవన్నీ ఈ వీడియోలో చెప్తా గైస్. వాడిని జావాదేం కూడా అయితే పక్కా నెల్లూరు రా అంటాడు. నెల్లూరు నడి రోడ్డు మీద నరుకుతాను. సుల్లి ఆడు నేను ఏమనకముందు వాడే గెలుపుతాడు గైస్. ఆడు అమ్మ జోలికి అక్క జోలికి పోతాడు. లంచోడు గుడ్డి వలగా దింగుతా. లంచోడుకుంది వాడిని నిజంగా చెప్తానా, మన జావా దింగుతా గైస్. వాడు నెల్లూరు కాదు, లంచోడు కాడు ఎక్కడున్నా నరుకుతాడు. బయట దొరకాలే నాకు. అంటే నేను ఎట్లుంటానో నాకు తెలియదు, నా ఫేస్ రివ్యూలు కూడా వేయలే. కానీ వాడు ఎట్లుంటాడో నాకు తెలుసు. అని గుద్ద పక్క నుండి గుడాలు దింగుతాను ఒకరోజు జావా దింగుతా. ఆడికి గుడ్డి పూకు మొడ్డానికి ఇట్లా కనుక కనబడావు, అది వేరే మ్యాటర్ అనుకో. సో గైస్ ఇప్పుడైతే మీకు చాటింగ్ చూపిస్తాను చూడండి, వాడు ఏమేమి మాట్లాడుతాడో మొత్తం చాటింగ్ చూపిస్తాను. సో గైస్ స్టార్ట్ అయితే చదువుండి. నెల్లూరు పోలీస్ పక్క ఇక్కడ ఉంటాడట, పోలీస్ కాలనీలో 1 vs 1 1 vs 10 ఆడతాడట. మరి 1 vs 1 ఆడదామని అంటే సాధ కాదు పిల్లగానికి. చాట్ అయితే చదువులు గైస్, నేను మెల్లమెల్ల స్క్రోల్ చేస్తా. సుల్లియాడు నేను ఏమనలే, వాడు బాగా ఎదురు దింగుతాడు. 1 vs 1 ఆడదామంటే వాడు ఇంటికి రాడ చూపిస్తాడట, నెల్లూరు అయితే చూపిస్తాడట. అంటే ఇప్పుడు ఆన్లైన్లో మొడ్డలు లేవన్న, ఆఫ్లైన్లో ఎత్తుందట. ఈ గాండు గుద్దరు ఎట్లున్నా అంటే వీడియోలు చూస్తేనే మొడ్డలు ఎత్తుంది, వీడియోలు చూడకపోతే మొడ్డలు లేవన్నట్టున్నది కథ. వీడు నన్ను ఒకసారి లైవ్ స్ట్రీమ్లో తిట్టిండు గైస్. ఫస్ట్ ఇది ట్రోల్ చేసిన, ఫస్ట్ నార్మల్గానే చేసిన. దాని తర్వాత వీడు అమ్మ అక్కనని చెప్పి లైవ్ స్ట్రీమ్లో ఇటు ఒక అమ్మకు అబ్బకు పుట్టుంటే సీదా మాట్లాడాలని ఏతులు దింగిండు. సో అప్పటి నుంచి నేను అప్పుడు నా అకౌంట్ పోయింది. దాని తర్వాత ఈయన పట్టించుకోలే. ఈ గుడ్డి ఈరోజు మళ్ళీ రిమ్మ ఈరోజు వచ్చింది, మళ్ళీ ఈయన జావా దింగమని ఫిక్స్ అయినా. సో గైస్ ఈయనైతే జావా దింగుతా, హైదరాబాద్లో ఉంటారు రారా సుల్లి అని చెప్పిన. ఈడేమంటాడు, ఫోన్ చేస్తే కూడా లేపుతాడు సుల్లియాడు. ఈడు ఇంకా నెల్లూరు రమ్మంటాడు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ పెట్టుకుంటాడు. ఫోన్ చేసినా మీకు కావాలంటే అది కూడా వీడియో చూపిస్తా, ఇన్స్టాగ్రామ్లో పెడుతుంది. ఫోన్ చేస్తే ఫోనే లేపుతలేడు సుల్లియాడు. ఈడాట మొడ్డ నెల్లూరు రా అంటాడు. మొడ్డ నెల్లూరు బస్ స్టాండ్ కింద అడుక్కు తింటాడు కావచ్చు సుల్లియాడు. చూడు గ్యాస్ బాట్ లాబీ కొడతానంటే నువ్వు ఎవరు అసలు అది అని మళ్ళీ మాటలు అంటాడు. ఇంటికి వస్తా అన్నావు, సరే 1 vs 1 ఆడదాం దా, గుద్దలు దమ్ముంటే నీకు గుద్ద చింపుతా అని చెప్పి ఈయనకి 1 vs 1 ఈ మొడ్డాడు ఈయనకి భయం గాయస్. ఎందుకంటే నాతో ఆడితే ఎట్లా ఓడిపోతా అని తెలుసు. మీకు కూడా తెలుసు ఎవరికి వెళ్తారో, 1 vs 1 ఆడితే ఆడికి వెళ్తారో నేను వెళ్తారో మీకు కూడా తెలుసు. అది వానికి 700కి సబ్స్క్రైబర్స్ ఉన్నారని షో దింగుతాడు అంతే గాయస్. అని చెప్పిన, అరే తమ్ముడు నీకు ఎంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నారో అంతమంది మన స్టోరీ వ్యూస్ చూస్తారా బేటీ అని చెప్పినానికి. ఆడు పిచ్చోడే గుద్ద కోసుకున్నాడు మొడ్డాడు. దాని తర్వాత వారియర్ అన్న తెలుసా నీకని పెట్టిన. అవరే నువ్వు ఎవరినైనా పట్టుకొచ్చుకో, నేను ఎవరిని భయపడా. మధ్యలో యూనిక్ గేమర్ అన్న గురించి చేసినాడు. అంటే యూనిక్ గేమర్ అన్న ఈ గుడ్డోనికి లొల్లి అయింది అప్పట్లో. ఏమో ఈ గుడ్డోడు ఏమంటానంటే ఇంకా మీటప్ పెడతాడు కానీ నెల్లూరులో మీ యూనిక్ గేమర్ ఇంకా మీటప్ కూడా పెడతాడు. ఆ మీటప్ కోసం ఇంకా వెయిటింగ్ ఎత్తాను. నాకు అలా లైవ్ చూసి అర్ధగంట నవ్వుకున్నా అంటాడు. అరే యూనిక్ గేమర్ అన్న నిన్ను వదిలేసినేమో, నేను వదలరు. అరే నేను బచ్చ పోరన్నా, నేను గుద్ద ఇంపుతా, ఉడుకు రక్తం ఎక్క దెంగి చంపుతా నేను లంచడుకుంది. నెల్లూరు రా అన్నాడు. అత్త చీర కట్టుకొని రెడీ ఉండని చెప్పిన గాయస్. మొడ్డ ఈయన దెంగుతా 1 vs 1 ఆడదాం ఫేస్ టు ఫేస్ అంటే నా మొడ్డ ఆయనకి కళ్ళే చక్కగా కనవాడు. ఇంకా ఫేస్ టు ఫేస్ ఎడిగిపోతా చెప్పు తమ్ముడు, నెల్లూరు నాటి రోడ్డు మీద నరుకుతా అని చెప్పిన గాయస్. తర్వాత ఇన్ని కనీసం సిగ్గు లేదారని ఈడు మెసేజ్ పెడతాడు గంతే. ఫోన్ చేస్తే ఫోన్ కూడా లేపుతాడు. ఇంత ఆతుల ఫాయిదా ఇక సుల్లియాడు. ఇక గైస్ ఒక్కడే గైస్ 7 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారని షో దింగుతాను నేను. అందుకోసం మనోళ్ళకి చెప్తారే సబ్స్క్రైబ్ కొట్టుండ్రా నా ఛానల్కి. మొడ్డ ఇట్లాంటి సుల్లియాలు ఏతులు దింగుతానంటే వీళ్ళు సబ్స్క్రైబ్ కొట్టుని మొడ్డ ఈ గుడ్డి లంజుడికి మనం ఎవరో చూపించాలి. సారీ ఎప్పుడా వీడియో డిలీట్ చేస్తాను కూడా చెప్పిన వానికి. వాడు అమ్మని తిట్టిండు అప్పట్లో గైస్. ఆ క్లిప్పు పెడదాం అనుకున్నా కానీ మళ్ళీ లంజుడుకు కాపీ రైట్ ఎత్తాడు సుల్లియాడు, స్ట్రైక్ కొడతాడు. ఒక 5 months బ్యాక్ అది వీడియో పెట్టిండు, అంటే నన్ను తిట్టిండు. నేను ఈ రియాక్ట్ కావద్దు అనుకున్నా కానీ వీళ్ళ ఫ్యాన్స్ వచ్చి నాకు మెసేజ్లు పెడతాను, అది నాకు నచ్చలే. ఈయన గుద్దని ఈ అమ్మని తిట్టినందుకు ఈయన గుడ్డి వలగని దింగుతాం మొడ్డ తిన్నది. అరే ఈవిడు ఇంక ఆడరాదు మొడ్డరాదు, ఈయనకి 7 లక్షల సబ్స్క్రైబర్స్ ఎట్లున్నారా. యూనిక్ ఎవరన్నా ఓని అని వదిలేసిండు తమ్ముడు, నేనైతే అట్లా ఉండదని చెప్పి నవ్వుతాడు. సారీ బోల్ అంటే ఇప్పటివరకు ఆ లాస్ట్ వీడియో చూసి నవ్వుకున్నా అంటాడు యూనిక్ గేమర్ అన్నది. దాని తర్వాత నీకు గేమ్ ప్లే రాదు మొడ్డ రాదు నీకు ఎందుకు మాతో అని పెడితే, నేను ఎవరికి భయపడా స్టిల్ వెయిటింగ్ అట. మీటప్ యూనిక్ ఎవరన్నా మీటప్ పెడతాడు, ఆ మీటప్కి ఇంకా వెయిట్ చేస్తానట ఈ గుడ్డోడు. వాళ్ళందరూ ఈ గుడ్డోని మర్చిపోయిండు. ఈ చెక్కంతో ఏమనుకున్నారు వాళ్ళు, కాకపోతే వీడు ఇంకా మర్చిపోయాడు. నేను చెప్పిన, అరే నేను పిలిస్తే రాజన్న వారియర్ అన్న వీళ్ళందరూ వస్తారు, నేను ఎవరు చెప్పా, నేను 1 man షో చేస్తారా సుల్లి అని చెప్పిన. వాడేమో నవ్వుకుంటాడు. మన ఫోన్ చేసిన, ఫోన్ లేపుతలేడు. క్లిప్ చూపిస్తా ఆగును ఫోన్ చేసిండు. వీడు ఫోన్ లేపుతాడు, ఇంకా మీటప్ అయితే సుల్లియాడు ఫోన్ లేపుతాడట.
మొడ్డ నువ్వు ఫోనే లేపుతలేవు సుల్యా, ఇంకా నెల్లూరుకి వస్తే నువ్వు మొడ్డ కాడ కలుపుతావు. నువ్వు ఈ ఫోనే లేపుతలేవు, ఫోన్ లేపనికి కూర్చోబడతా నీకు. నెల్లూరు వస్తే ఇంకా సావదు ఇంకతోట. నెల్లూరు వస్తే నువ్వు అండర్ గ్రౌండ్ వీక్తేమో ఇక. కొంచెం ఇంటి పనిలో బిజీ ఉన్నా, నెక్స్ట్ మంత్ వచ్చేసి అట. పూకు నువ్వు ఫోనే లేపుతలేవు సుల్యా నీతోటి. సో గైస్ వీనికి నాకు లుల్లు అవుతుంది, నీ జావద్దు ఇంకుతా ఈ తెలుగు గాయ బయట. కానీ చూడొచ్చు వీడు నన్ను గెలుకుతాడు, బాగా గెలికిండు అప్పట్లో. సో ఈ చాటింగ్ బీటింగ్ నేను మంచిగా చూపిస్తాను మీకు వీడియోలో, అన్నీ చూపిస్తా ఆవుల్ని మంచిగా. సుల్లి ఆడ ఏం పెడతాడో చూద్దాం. ఆవు కొంచెం ఆట. ఒరే అయ్యా బిజీ అని అడ్రస్ పెట్టి వచ్చేసి ఆట. గుడ్డి పూక. అట్లా అవి కొట్టుకుంటా సుల్లి ఆడు. సో గైస్ వీని జావంది ఏం కదా ఈరోజు నా మొడ్డి నెల్లూరు రా అంటే నెల్లూరు నడి రోడ్డు మీద నలుపుతాయి సుల్లి అని. గైస్ నిజంగా చెప్తున్నాను, ఇంతవరకు ఇవ్వంతో లొల్లి పెట్టుకోవాలి కానీ నేను గుద్ద వాళ్ళు ఏం తీరోదు. మొడ్డ సుల్లి ఆడు 1v1 ఆడదామంటే ఎట్లా రాడు. చూడండి గైస్ 1v1 అని పెడుతుంది చూడు. 1 vs 1 ఆడుదాం దా. చూడు 1 vs 1 ఆడదాం అంటాడు. ఏమంటాడు చూడండి గైస్. అని ఇది ఇవ్వది అని ముడ్డలేవది చూడు, అటు రాడు. 1 vs 1 ఆడదామంటే అని శాత కాదు. గుడ్డి గుద్దరా సుల్లి. ఈడట ఇంకా యూనిక్ గేమర్ మీటప్ కోసం ఇంకా వెయిట్ చేస్తాడట. యూనిక్ గేమర్ వదిలేసింది కానీ నేను వదిలా. నా మొడ్డ నేను బచ్చ పోరని గుద్ద దెంగుతా. ఉడక రక్తం నాది, నా దెంగే రక్తమా ఇప్పుడు. బిజీ ఉన్నారు అయ్యా, ఎన్నిసార్లు చెప్పాలి 1 vs 1 ఆడదాం. బట్ నా ముందు నువ్వు ఏమేమి డైలాగ్స్ రీల్లో చెప్పినావో అవి చెప్పు, పక్కా ఆడదాం 1 vs 1 అన్నట్టు. శాతగానోడు ఇట్లా చెప్తాడు, ఓడిపోయినోడు సాకులు చెప్తాడు అట్లా. ఇది మొడ్డ ముందడకత్తే ఏమేమి డైలాగ్ చెప్పినో అప్పుడు చెప్తాడట. నీతో ఆతుల అవుతుంది, నీతో ఆతు ఇదొకటి ఆతుల సుల్లిగా. నీతో ఆతుల సుల్లిగా బాటుగా. 7 లక్షల సబ్స్క్రైబర్స్ ఎట్లున్నారు బ్రో ఈయనకి, నాకు అర్థమవుతలేదు. నువ్వు పర్సనల్గా తిట్టినావు, మరి నువ్వు తిట్టినప్పుడు లేదా? మరి నువ్వు అమ్మని అన్నావు, నాకెట్లుండాలి? నువ్వు అమ్మనంటేనే కానీ నీ జోలికి వస్తానా? లేదంటే ఫస్ట్ నార్మల్ ట్రోల్ చేసిన ఓకే, నా తప్పు ఏంటో బ్రో డిలీట్ అంటే చేసిస్తా. కాకపోతే వాడు చాట్ల వీడు అమ్మకి అబ్బాకి గుట్టుంటే అది ఇది అని మాటలు తెంగిండు. ఇక మనకి అది నచ్చదు. ఇక గైస్ వీడు బాగా ఎదురు తెంగుతాడు. ఇంకా చాటింగ్ నెక్స్ట్ పార్ట్లో చూపిస్తా. ఇంకేంటంటే ఈయనకి 8 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారుగా, నాకు ఎవడేం బీక్తాడు అనుకుంటాను. కానీ వీడు నా గురించి తెలియదు. టీటోర్ నేను టీటోర్ అంటే ఈయనకి తెలియదు. సావా దెంగి గుద్ద చింపి గుడాలు బుక్తారని చెప్పాలి ఈయనకి. నేను అందుకోసం చెప్తా, ఈ 7 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మనకు కూడా కొద్దిగా సబ్స్క్రైబర్స్ ఉంటే ఈ సుల్లి అని దెంగచ్చు. కానీ ఇప్పుడు ఆడేమంటాడు, నాకు గిన్నె అని సబ్స్క్రైబర్లు ఉన్నారు నీకు ఉన్నారా అని అంటే, నాకు మొడ్డు ఉన్నది నీకు పోకున్నా అని చెప్తాను నేను డైరెక్ట్. మొడ్డ తినేది ఫాలోవర్స్ వానికన్నా ఎక్కువనే ఉండే. మనకు ఒకప్పుడు మీ యొక్క 50K ఫాలోవర్స్ 60K మిలియన్స్ వ్యూస్. నేను ఏం పెట్టినా మిలియన్స్ వ్యూస్ పోతాయి కాదు. నా వాయిస్ అంత క్రేజ్ ఉన్నది. నేను వీనితో గొడవ పెట్టుకున్నది వ్యూస్ కోసం కాదు, వీడు నన్ను గెలికిండని పెట్టుకున్నా వ్యూస్కి. అసలు ఈ గుడ్డి పూకానికి కూడా వ్యూస్ వస్తానే కానీ వీని జావా దెంగుతాయి గాయస్ పక్క. నిజంగా చెప్తాను, వీని జావా దెంగుతా. వీడు 1v1 ఆడాలి కానీ ఈయన కంతలు కిర్ర అంటే ఈయన. సో గైస్ వీడియో అయితే వరకే. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నెక్స్ట్ పార్ట్లో ఈయనకి డైరెక్ట్ KGF సినిమా చూపిస్తా.